భక్తి సామెతలు 10వ అధ్యాయం 27వ వచనం. యాహోయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. భక్తిహీనుల ఆయుష్షు తక్కువైపోవును. యాహోయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన ఎలోహిం యాహోవా ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తన కంటకుండా తను తాను కాపాడుకుంటయునే. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని, యాహోవా భక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. యాహోవా దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఈ వాక్య సందేశంలో మనం నేర్చుకునే అంశాలు: భక్తి అంటే ఏమిటి, భక్తిపరులు ఎవరు, భక్తిహీనులు ఎవరు, భక్తిపరుల లక్షణాలు ఏమిటి, భక్తిహీనుల లక్షణాలు ఏమిటి, ఈ భక్తి వలన మనకు కలిగే లాభాలేంటి, భక్తిపరులు మరియు భక్తిహీనుల మధ్య తేడాలు తెలుసుకుంటాం. పరమతండ్రి యాహోవా నందు మన భయభక్తులు ఎలా ఉండాలి, బైబిల్లో రాయబడిన భక్తిపరుల గురించి కూడా తెలుసుకుంటాం. పైన విషయాలను మనం ఈ వాక్య సందేశంలో వివరంగా తెలుసుకోగలుగుతాం. నిర్గమకాండం 18వ అధ్యాయం 21వ వచనం. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవ భక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను. ఇక్కడ న్యాయాధిపతులను ఎంచుకుంటున్నారు పరమతండ్రి యాహోవా యందు భక్తి ఉన్నవారని. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. యాహోవా మార్గములను నేనే అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా ఎలోహిం యాహోవాను విడిచిన వాడను కాను. భక్తి లేకుంటే పరమతండ్రిని విడిచిపెడతామని దీనిలో తెలుసుకుంటాం. 2వ రాజులు రాసిన పత్రిక 2వ రాజులు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యాహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు నాకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా ఒక అద్భుతాన్ని చేశాడు. పరమతండ్రి యాహోవా యందు భక్తి కలిగి చనిపోయిన వాని భార్యకు. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యుద్ధకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల యాహోవా జనుడని నేను ఎరుగుదును. ప్రవక్తలు యాహోవా జనులుగా పిలువబడ్డారు. వారు పరమతండ్రి యాహోవా యందు భయభక్తి గలవారు. దినవృత్తాంతం 2వ గ్రంథం 6వ అధ్యాయం 37వ వచనం. వారు చెరకపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని, మేము పాపం చేసితిమని, దోషులమైతిమి, భక్తిహీనంగా నడిచితిమి అని ఒప్పుకొని, పరమతండ్రి ఆజ్ఞలు పాటించకపోవడం వలన పాపం చేసి దోషులై భక్తిహీనంగా నడిచారు. దినవృత్తాంతం 2వ గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. దీర్ఘదర్శి హానాని కుమారుడగు యోహు అతనిని ఎదుర్కొనబోయి, రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యాహోవా శత్రువులకు నీ స్నేహితుడైన వైతివి గదా, అందువలన యాహోవా సన్నిధి నుండి కోపం నీ మీదికి వచ్చును. భక్తిహీనులకు సహాయం చేయవద్దు, పరమతండ్రి ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉన్నవారికి మాత్రమే. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 32వ అధ్యాయం 32వ వచనం. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చూపిన భక్తిని గూర్చియు ప్రవక్తయును ఆమోజు కుమారుడునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమందు నందును యూదా ఇజ్రాయేళ్ల రాజుల గ్రంథమునందును వ్రాయబడి ఉన్నది. హిజ్కియా భక్తిని గూర్చి కొన్ని గ్రంథములలో వ్రాయబడింది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యాహోవాని మరచువారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమవుతుంది, అతని ఆశ భంగమవుతుంది. యోబు గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. ఇదియు నాకు రక్షణార్థమైనదగును, భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. భక్తిహీనుడు పరమతండ్రి యాహోవా సన్నిధికి రాలేడు. యోబు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనం. భక్తిహీనుల కుటుంబం నిస్సత్తువగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. భక్తిహీనుల కుటుంబం నిస్సత్తువగును. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం.
భక్తిహీనుల దీపం ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును. భక్తిహీనుల దీపం ఆర్పివేయబడును. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. దుష్టులకు విజయం కొద్దికాలముండును, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రముండును. భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రముండును. యోబు గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనం. భక్తిహీనుల ప్రాణం ఆయన కాపాడుడు, ఆయన దీనులకు న్యాయం జరిగించును. భక్తిహీనుల ప్రాణమును పరమతండ్రి యాహ్వే కాపాడడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనం. ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం నుంచుకొందురు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టరు. లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం నుంచుకొందురు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. యాహ్వే మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా ఎలోహిమును విడిచిన వాడను కాను. భక్తిహీనత మనలో వచ్చింది అంటే పరమతండ్రి యాహ్వేను విడిచిపెడతాము. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయంగా అవి వారి మీదికి రావు. పరమతండ్రి సన్నిధిలో ఆరాధించే సమయాలు, ఆయన దర్శన కాలములు. భక్తి గల వారందరూ అప్పుడు ప్రార్థన చేస్తారు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం. చెడుతనం భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. చెడుతనం భక్తిహీనులను సంహరించును. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 28వ వచనం. ఏలయనగా యాహ్వే న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానం నిర్మూలమగును. పరమతండ్రి యాహ్వే న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారు ఎల్లప్పుడూ కాపాడబడుదురు. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 7వ వచనం. నిత్య నాశనం నొందుటకే గదా భక్తిహీనులు గడ్డి వల్ల చిగురుచుదురు. చెడు పనులు చేయి వారందరూ పుష్పించుదురు. నిత్య నాశనం నొందుటకే గదా భక్తిహీనులు గడ్డి వల్ల చిగురుచుదురు. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 10వ వచనం. యాహ్వేను ప్రేమించువారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. యాహ్వేను ప్రేమించువారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 6వ వచనం. మా పితరుల వలనే మేము పాపం చేసితిమి, దోషములు కట్టుకుని భక్తిహీనులమైతిమి. పాపం చేయడం వలన దోషములు చేసిన వారమైతాము, దాని ద్వారా భక్తిహీనులమైతాము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 155వ వచనం. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు గనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది. భక్తిహీనులు పరమతండ్రి యాహ్వే కట్టడలను వెదుకుటలేదు గనుక రక్షణ వారికి దూరంగా ఉంటుంది. అలాగా మనం ఉండకూడదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యాహ్వే శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. భక్తిహీనుల ఇంటి మీదకి యాహ్వే శాపం వచ్చును. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము. భక్తిహీనుల త్రోవను చేరవద్దు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. భక్తిహీనుల మార్గం గాఢాంధకారమయం, తాము దేని మీద పడినది వారికి తెలియదు. భక్తిహీనుల మార్గం గాఢాంధకారం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగుతుంది. సామెతలు 10వ అధ్యాయం 2వ వచనం. భక్తిహీనుల ధనం వారికి లాభకరం కాదు, నీతి మరణం నుండి రక్షించును. భక్తిహీనుల ధనం వారికి లాభకరం కాదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం,
భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించును. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. యాహోయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. యాహోయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 32వ వచనం. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును. భక్తిహీనుడు తన విహీనత చేతనే పడిపోవును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. భక్తిహీనుడు బాధపాలగును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువారికి నాశనం తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువారికి నాశనం తెప్పించును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నొందును. భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేయును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనం. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానం విడిపింపబడును. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. నీతిమంతుల వేరు కదలదు. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. భక్తిహీనుల మాటలు నరహత్య చేయపుంచువారు వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనుల మాటలు నరహత్య పుంచువారు వంటివి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యం క్రూరత్వమే. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. భక్తిహీనులు చెడ్డవారికి దోపుడు సొమ్మును ఆపేక్షించుదురు. నీతిమంతుల వేరు చిగుర్చును. భక్తిహీనులు చెడ్డవారికి దోపుడు సొమ్మును ఆపేక్షించుదురు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనం. నీతిమంతుడికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము. భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. వర్తనునికి నీతియే రక్షకం. భక్తిహీనత పాపులను చెరిపివేయును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెకసమగును. మంచివాని స్వభావం వానికే సంతోషమిచ్చును. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెకసమగును. సామెతలు 14వ అధ్యాయం 32వ వచనం. అపాయం రాగా భక్తిహీనుడు నశించును. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలదు. అపాయం రాగా భక్తిహీనుడు నశించును. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు న్యాయం చేయనొల్లరు.
వారు చేయు బలాత్కారం వారిని కొట్టుకొని పోవును. భక్తిహీనులు న్యాయం చేయనొల్లరు. సామెతల గ్రంథం 21 అధ్యాయం 10వ వచనం. భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును. వాడు తన పొరుగువానికైనను దయతలచడు. భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరు. వాడు తన పొరుగువానికైనను దయతలచడు. సామెతల గ్రంథం 21 అధ్యాయం 27వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా యెషువ యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. యెషువ మెస్సియా భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై యాహ్వే పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపంగా యాహ్వే భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడాయను. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని యాహ్వే భక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6:3-6. ఎవడైనను మన యెషువ మెస్సియా మన రక్షకుడైన యెషువ మెస్సియా యొక్క హితవాక్యములను యాహ్వే భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియూ ఎరగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థంగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలంగా అసూయ, కలహం, దూషణలు, దురానుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై యాహ్వే భక్తి లాభ సాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన యాహ్వే భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునే యెడల వాని భక్తి వ్యర్థమే. యాకోబు రాసిన పత్రిక 1:27. తండ్రి అయిన ఎలోహిం యాహ్వే ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటయునే. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన యాహ్వే శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున